దేశవ్యాప్తంగా దాదాపు 10-12 భాషల్లో రకరకాల సీజన్స్‌తో దూసుకుపోతుందని చెప్పొచ్చు 'బిగ్ బాస్' షో. ఇప్పుడు దానికంటే ఒక పెద్ద షో 'ది 50' అనేది రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే 'ది 50' 50 అనే ఒక పేరు పెట్టబోతున్నారు దీనికని తెలుస్తోంది. భారతీయ టెలివిజన్ రంగంలోకి కొత్తగా అడుగుపెడుతున్నటువంటి ఒక యూనిక్ క్రియేటివ్ రియాలిటీ షో అని చెప్తున్నారు దీని గురించి. సాధారణంగా 'బిగ్ బాస్' లాంటి షోస్‌లో 15-20 మంది కంటెస్టెంట్లు మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ షోలో ఏకంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి 50 మంది సెలబ్రిటీలు ఒకేసారి పాల్గొనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది 'బిగ్ బాస్'ని మించిపోయి ఉంటుందంటున్నారు. ఫ్రెంచ్ రియాలిటీ గేమ్ షో ఒకటి ఉంది, 'లెస్ క్లింకేంటో' అనే దాన్ని బేస్ చేసుకుని దీన్ని రూపొందించబడిందని చెప్తున్నారు. ఇది కేవలం 50 రోజుల పాటు మాత్రమే సాగేటువంటి షో. అంటే షో చాలా ఫాస్ట్గా ఉత్కంఠభరితంగా సాగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ముంబైలో దీనికోసం ఒక భారీ మహల్ లాంటి సెట్ను కూడా నిర్మించినట్టు తెలుస్తుంది. అందులోనే కంటెస్టెంట్లు ఉంటారు, అందులోనే నివసిస్తారు 'బిగ్ బాస్' టైప్లో. అయితే ఈ షోలో ఒక రహస్య వ్యక్తి లైన్ మాస్క్ ధరించి కంటెస్టెంట్లని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. 'బిగ్ బాస్' వాయిస్ లాగానే పవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఇది లైన్ మాస్క్తో. సో ఈ షో ఫార్మాట్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఇందులో సాధారణ రియాలిటీ షో లాగా ప్రేక్షకుల ఓటింగ్ అనేది దీంట్లో ఉండదు. ఆట పూర్తిగా కంటెస్టెంట్ల తెలివితేటలు, శారీరక బలము, వారి మధ్య ఉండేటువంటి సంబంధాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల ఓటింగ్ ఉండదు. ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారి కఠినమైనటువంటి చాలా కష్టమైనటువంటి టాస్కులు ఉంటాయి. ఈ టాస్కుల్లో గెలిచిన వాళ్ళకి ప్రత్యేక స్పెషల్ అధికారాలన్నీ లభిస్తాయి. తద్వారా వాళ్ళు ఇతరులను ఎలిమినేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా చాలా డిఫరెంట్గా భిన్నంగా ఉంటుంది. ఒకే ఎపిసోడ్లో లేదా ఒకళ్ళు లేదా దాదాపు 4-5 కూడా ఇంట్లోంచి ఒకే ఎపిసోడ్లోనే బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, 50 మంది కాబట్టి. రూల్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల షోలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం అసాధ్యం అనమాట. సో కంటెస్టెంట్ల మధ్య పాత గొడవలు, స్నేహాలు ఇలాంటివన్నీ కూడా ఈ ఆటలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రైజ్ మనీ విషయంలో కూడా ఒక రివల్యూషనరీ చేంజ్ని ఈ షో తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. జనరల్గా విజేతకి ప్రైజ్ మనీ అనేది లభిస్తుంది, కానీ ఈ షోలో గెలిచిన కంటెస్టెంట్లు మాత్రమే కాకుండా వారిని సపోర్ట్ చేసిన ఆడియన్స్ కమ్యూనిటీ కూడా ఆ డబ్బును పంచేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ప్రేక్షకులు తమకు నచ్చినటువంటి కంటెస్టెంట్ని యాప్ ద్వారా సపోర్ట్ చేసి వాళ్ళు కనుక గెలిస్తే ఆ బహుమతి మొత్తాన్ని వాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇది ప్రేక్షకుల్ని షోకి మరింత దగ్గర చేసేటువంటి ఒక ఆలోచన అంటున్నారు. దాదాపు 50 లక్షల రూపాయల వరకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది, లేదా 1 crore ఉండొచ్చు అంటున్నారు. ఈ విధానం వల్ల సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల యొక్క అభిమానుల మధ్య పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది, ఓట్లు వేయకపోయినా కూడా. సో కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఇందులో హిందీ 'బిగ్ బాస్', రోడీస్, స్ప్లిట్స్ విల్లా ఇలాంటి షోలలో పాపులర్ అయిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొస్తారు. సో మన తెలుగు ప్రేక్షకుల కోసం కొంతమంది తేజస్వి మడివాడు కూడా తెలుగు వాళ్ళ తరఫున అక్కడ ఆమె పాల్గొంటుంది అంటున్నారు. గతంలో తెలుగు 'బిగ్ బాస్'లో ఆమె పార్టిసిపేట్ చేసింది కంటెస్టెంట్గా. ఇప్పుడు జాతీయ స్థాయిలో తన అదృష్టాన్ని తను పరీక్షించుకోబోతోంది అంటున్నారు. సో ఆమెతో పాటు ప్రిన్స్, అలాగే మనీషా రాణి, దివ్య అగర్వాల్, కరణ్ పటేల్ ఇలాంటి భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్స్ ఈ పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జియో సినిమా అలాగే కలర్స్ టీవీలో ఇది ప్రసారం కాబోతుంది అంటున్నారు. భారతీయ రియాలిటీ షోల చరిత్రలో ఒక సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది ఇది అని చెప్తున్నారు. చాలామంది కంటెస్టెంట్లు దీంట్లో ఉండడం వల్ల ప్రతి నిమిషం కూడా ఒక డ్రామా, గొడవలు, వినోదము, ఎంటర్టైన్మెంటు, స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.